మీరు అడిగిన ప్రశ్న చాలా సంక్లిష్టమైన ప్రశ్న. అప్పుడు ఇప్పుడు అన్నారే, అది అప్పటికి ఇప్పటికీ తేడా ఎందుకుంది అని అంటే, ఎందుకు అనే ప్రశ్నకి సమాధానాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎప్పుడు, ఎలా, ఏంటి, ఏ విధంగా, వీటికి సమాధానాలు బహుశా చెప్పగలిగినంత తేలిగ్గా ఎందుకు అనే దానికి సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. వై ఈజ్ అ వెరీ టఫ్ క్వశ్చన్, కాంప్లెక్స్ క్వశ్చన్. సో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. కామనాలిటీ ఉందమ్మా, అప్పటికి ఇప్పటికీ కామనాలిటీ లేదు అని నేను అన్ను. కామనాలిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఇంటర్నెట్లో చాలా విస్తృతంగా కనిపిస్తున్నటువంటి ఒకానొక సంఘటన గురించి మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ఒకానొక సంఘటన లాంటివి అనేకం ఉంటాయి. ఇది బయటికి వచ్చింది, బయటికి రానివి అనేకం ఉంటాయి. అది మొరాలిటీకి డీవియేషను, ఎందుకు మారలీ మార్పు వస్తుంది అనే దానికి చాలా రకరకాల సమాధానాలు ఉన్నాయి. మన జీవన పరిస్థితులు, మన లైఫ్ స్టైల్, మనం నమ్మే సిద్ధాంతాలు, మనకున్నటువంటి కుటుంబ పరిస్థితులు, మన ఆలోచించే ఆలోచన విధానం, తర్వాత దాని యాక్సెప్టబిలిటీ, దాని యాక్సెప్టెన్స్, ఇట్లాంటివి రకరకాలు, మన పర్సనాలిటీ అనండి, మన కుటుంబ పరిస్థితులు అనండి, మనం ఇప్పుడు ఉన్నటువంటి జీవన పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా మనం ఉన్నటువంటి జీవన పరిస్థితులు అనండి, మరి అన్నిటికీ మించి ఇప్పుడు చాలా కామన్గా అందరం ఒక రాక్షసిని తిడుతూ ఉంటాం కదా, స్ట్రెస్ అనబడే రాక్షసి. ప్రతి వాళ్ళకి అదొక సమాధానం అయిపోయింది. స్ట్రెస్ అండి, తట్టుకోలేమండి అనేది ఒక సమాధానం అయిపోయింది. సో మీరు ఇందాక అడిగారు అప్పుడెందుకు అలా, ఇప్పుడెందుకు ఇలా అని. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఇలాంటి డీవియేషన్స్ లేవా, మగవాళ్ళు చాలా నిజాయితీగా వెరీ లెస్ అని చెప్పుకోవచ్చేమో. రిపోర్టెడ్ లెస్ కావచ్చు కదమ్మా, రిపోర్టెడ్ లెస్ కావచ్చు కదా, బయటికి కనిపించింది లెస్ కావచ్చు కదా. మీరు సామాజిక పరిస్థితుల్ని మనం మర్చిపోకూడదు. అప్పుడు కూడా ఒక వాడికి డీవియేషన్ వచ్చేసి వాడి ఆలోచనల్లో కొన్నాళ్ళు పోయిన తర్వాత మోజు తీరిపోయో, లేకపోతే ప్యాషన్ లేకనో, ఇంకా ప్యాషన్ తగ్గిపోయింది, మరో చోట ప్యాషన్ పెరిగింది నాకు అని చెప్పుకోనో, వాడికి ఒకవేళ డీవియేషన్ ఉన్నా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని గుండెల్లో బడబాగ్ని దాచుకుని బతికిన ఎంతో మంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు. మనకు అప్పట్లో మీరు సినిమాలు చూడండి, ఉదాహరణకి మీరు మీడియా వాళ్ళు కదా, మీరు అప్పట్లో సినిమాలు, సీరియల్స్ ఇట్లాంటివి చూడండి. అప్పటి స్త్రీలు ఎట్లా ఉండేవాళ్ళు. ఇప్పటి స్త్రీకి, ఇప్పటి అమ్మాయికి నేను ఎందుకు తట్టుకోవాలి, నేను ఎందుకు భరించాలి, నా పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ ఆవేదనని నా కడుపులోనే నేను ఎందుకు దాచుకోవాలి, నా జీవితాన్ని నేను ఎందుకు అన్యాయం చేసుకోవాలి అనే ప్రశ్న అప్పుడు లేదా, అప్పుడు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే భర్త అంటే ఆయన్ని భరించాల్సింది భార్యే అనేటువంటి ఆలోచన ఉండేది. కుటుంబ పరిస్థితులు కూడా, అమ్మా ఆడదానివి నువ్వు ఓర్చుకోవాలి, ఎలా బతుకుతావు, పిల్లలు ఉన్నారు. తర్వాత ఇంకొకటండి, అప్పటికి ఇప్పటికీ కూడా మారింది ఏంటంటే తల్లిదనం, అమ్మదనం. పిల్లల కోసం అని చెప్పి అప్పటికే ఇప్పటికీ ఏ స్త్రీ అయినా కానీ పిల్లల గురించి ఫస్ట్ ఆలోచిస్తుంది. అవును. సో ఈ పిల్లలకి ఎక్కడ న్యాయం జరుగుతుందో, వీళ్ళెక్కడ దిక్కులేని వాళ్ళు అయిపోతారు అని అప్పటి ఆర్థిక, సామాజిక, మానసిక పరిస్థితులు, కుటుంబ జీవన వ్యవస్థ ఆ సమయంలో ఇది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. కానీ రెండో సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడండి, అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మా జాయింట్ ఫ్యామిలీస్ ఏవో చాలా అద్భుతంగా ఉండేవి, జీవితం అంతా ఎగిరి గంతులేస్తూ ఆటలు పాటలు కాదు. కానీ బాధ్యతల డివిజన్ ఉండేది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీస్ ఉండేది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఎవరికి వాళ్ళు ఇంతమందికి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేవారు. కరెక్ట్. మీరు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఒక తేడా చూడండి. ఇప్పుడు తల్లిదండ్రుల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఏదైనా సమస్య వచ్చింది అంటే, తల్లిదండ్రులు పిల్లల గురించి కానీ, పిల్లలు తల్లిదండ్రుల గురించి కానీ, లేదా సిబ్లింగ్స్ గురించి కానీ, తోబుట్టువుల గురించి కానీ, లెట్ దెమ్ ఫిగర్ అవుట్ వాట్ షుడ్ బి డన్ అంటారు. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు, చదువుకున్న వాళ్ళు, లెట్ దెమ్ ఫిగర్ అవుట్ వాట్ షుడ్ బి డన్. వాళ్ళని ఆలోచించుకొని ఏం చేయాలో. ఒకప్పుడు అలా ఉండేదా? నువ్వు ఆలోచించుకోవడం ఏంటి, మనం ఆలోచిద్దాం. ఆ మనం అనే కోట్ అండ్ కోట్ వ్యవస్థ ఇప్పుడు నేను మారింది. కాబట్టి అంటే దానిలో ఉండే నష్టాలు దానిలో ఉండొచ్చు, దీనిలో ఉండే నష్టాలు దీనిలో ఉండొచ్చు. కానీ ఈ పంచుకోవడాలు, మనసులు పంచుకోవడాలు, ఆత్మీయతలు పంచుకోవడాలు ఇవైతే ఏవేవైతే ఉన్నాయో, షేరింగ్ అండ్ కేరింగ్, అది లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడూ కూడా మనిషికి, వ్యక్తికి తనే సెంటర్, మనమే సెంటర్. నేనుకి సంబంధించినవే కదా, ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే నేనుకి సంబంధించినవే కదా. నేను, నా ఫ్రెండ్, నా చుట్టం, నా తల్లి, నా తండ్రి, నా బిడ్డ, నేను లేనిది ఎక్కడా? కరెక్ట్ కదా. ఆ నేను అప్పుడు కూడా ఉంది, కానీ నేను మనలో భాగంగా ఉండేది. ఇప్పుడు నేను మనలో భాగం కాదు, నేను తర్వాత కావాలంటే అవసరమైతే మనం
ఈ నేను మనం మధ్య ఈ గ్యాప్ ఎక్కడైతే పెరిగిందో అప్పుడు ఏమవుతుందంటే అకౌంటబిలిటీ. నా కుటుంబానికి నేను జవాబుదారీ, నా కుటుంబంలో నేను తలెత్తుకోలేను అంటే పరువు ప్రతిష్ట అది మాత్రమే కాదు. ఈ మాట మనం మాట్లాడితే పరువు ప్రతిష్ట అంటూ కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పటికీ మాట్లాడతారు. ఆ మాట మాట్లాడితే నీ పరువు ప్రతిష్టకి నేను ఎందుకు బాధ్యుడిని అవ్వాలి, నా జీవితం నాది కదా అని చెప్పే పిల్లలు ఉన్నారు. కరెక్ట్. అంటే ఏంటంటే నాది నేను నా జీవితం ఒక ఐలాండ్, నా చుట్టూ నేను ఏర్పరచుకున్నటువంటి ఐలాండ్ ఏదైతే ఉందో అది ముఖ్యమైపోయింది. ఈ డివిజన్, ఈ గ్యాప్ రావడం వల్ల ఇప్పుడు ఇంకొకరికి నేను ఎందుకు సమాధానం చెప్పుకోవాలి? ఒక పర్టిక్యులర్ ఇష్యూలో ఒకతను అడిగాడు, ఒక పర్టిక్యులర్ ఇష్యూ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకతను అడిగాడు, అవును మేడం నాకు భార్య ఉంది, కొడుకున్నాడు, సో వాట్, నా ఇష్టాన్ని నేను చంపుకోవాలా? నాకు అమ్మాయి పట్ల ఇష్టం పెరిగింది, నేను దాన్ని చంపుకోవాలా? వీళ్ళు ఉన్నారు కదా, నాకు కొడుకున్నాడు కదా, వాడి బాధ్యత నాకుంది కదా, నేనేం తప్పు చేశాను? వాడి బాధ్యత విషయంలో నేనేం తప్పు చేశాను? నా భార్యకి నేనేమి ఇవ్వలేదు, వాళ్ళకంతా న్యాయం చేస్తున్నాను కదా, వాళ్ళకి నేనేం అన్యాయం చేశాను? ఓకే. ఆ భార్య అడిగింది, నువ్వు న్యాయం చేసావా భార్యగా నాకు? నీ మనసు ఎప్పుడైతే ఇంకొకరితో పంచావో నాకు భార్యగా అన్యాయం చేసినట్టే కదా, నేను నీకేం తక్కువ చేశాను? అంటే ఇలా ఉంటుంది వాళ్ళ వాదన. ఈ నేను అన్నటువంటి పరిధి ఎంత స్ట్రాంగ్ అయిపోయింది అంటే, ఆ బౌండరీస్ ఎంత స్ట్రాంగ్ అయిపోయినాయి అంటే, నేను తాలూకు బౌండరీస్, అందులోకి ఒకప్పుడు చాలా తేలిగ్గా దగ్గరగా మనసుకి వచ్చేటువంటి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, వీళ్ళందరూ కూడా ఆ బౌండరీకి గివ్ మీ మై పర్సనల్ స్పేస్, బట్ ది పర్సనల్ స్పేస్ హెస్ బికమ్ so strong that there is no we space. పిల్లలు అదే మాట, నాకు స్పేస్ ఇయ్యని, హస్బెండ్ అదే మాట, స్పేస్ ఇవ్వమని. మనం మీ స్పేస్ గురించి మాట్లాడుకుంటుంటాం కదా, సో మీ స్పేస్ ఎక్కువైపోయి వీ స్పేస్ తగ్గిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇదివరకటి ఫ్యామిలీ వ్యవస్థలో కానీ, అప్పటి కుటుంబ జీవన పరిస్థితుల్లో కానీ, సామాజిక జీవన పరిస్థితుల్లో కానీ, ఇప్పుడు చావైనా పెళ్ళైనా నలుగురు గుమిగూడేది ఎందుకు? కష్టము పంచుకుంటాం, సుఖము పంచుకుంటాం. ఇప్పుడు ఏమైంది? మన నల్ల కళ్ళద్దాలు మన ప్రపంచం నుంచి దూరం చేసేస్తున్నాయి. మన కళ్ళల్లో ఏం జరుగుతుందో, మన కంటి నీరు కానీ, మన కంటిలో ఆనందం కానీ ఇంకొకళ్ళకి కనిపించకుండా మనమే దాచేసుకుంటున్నాం. అంటే ఏంటి? ఇంటర్నలైజ్ చేసేసుకుంటున్నాం. అక్కడ ఇంటర్నలైజ్ చేసేసుకుంటున్నాం మనం. దానివల్ల ఏమవుతుంది? మన మధ్య ఈ షేరింగ్ ఏదైతే ఉంటుందో అది ఉండదు. ఎప్పుడైతే షేరింగ్ ఉంటుందో అక్కడ కేరింగ్ ద్విగుణీకృతం అవుతుంది. కేరింగ్ సహజంగా ఉంటుంది, కాదంటల్లా, కరెక్ట్. కానీ షేరింగ్ ఉన్న చోట కేరింగ్ ద్విగుణీకృతం అవుతుంది. మనమిద్దరం పంచుకుంటున్న స్నేహంలో కానివ్వండి, ఏ అనుబంధంలో అయినా కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ దూరం అయిపోతున్నాయి. నా జీవితం నాదండి, నా జీవితాన్ని శాసించే హక్కు కానీ, నిర్ణయించే హక్కు కానీ నా భార్యకి ఎక్కడుంది, లేదా నా భర్తకి ఎక్కడుంది అంటే, ఇక్కడ హక్కులు అధికారాలు కాదు, భార్యాభర్తలు ఇద్దరి మధ్య షేరింగ్ అండ్ కేరింగ్. అవును, మనం అన్నీ పంచుకోవడం జరిగినప్పుడు దూరాలు ఎందుకు పెరుగుతాయి? అది అక్కడ ఎవరిది తప్పు అనేది అది నెక్స్ట్ మనం దాన్ని మాట్లాడుకోవాల్సి, మనం జడ్జ్మెంట్ పాస్ చేయలేం కదా. డెఫినెట్గా మన సానుభూతి ఎవరి పట్ల ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటి? నేను సుఖపడాలనుకున్నాను, నేను జీవితాన్ని ఒక విధంగా మలుచుకోవాలనుకుంటున్నాను, దానికి ఎవరు అడ్డంకి, ఎవరు అందులో జవాబుదారీలు కారు అని అన్న ఆ డిస్టెన్స్ ఏదైతే ఏర్పడుతుందో దానివల్ల బహుశా నాడు నేడు అన్న మీ ప్రశ్నకి చాలా ఎలాబరేట్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పానమ్మా, మొత్తం చెప్పలేను. జాయింట్ ఫ్యామిలీస్ నుంచి ఇండివిజువల్ ఫ్యామిలీస్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినా కానీ కేవలం తల్లి తండ్రి పిల్లలు ఉన్నప్పుడు ఈ తల్లి తండ్రి పిల్లల మధ్య కూడా మళ్ళీ న్యూక్లియర్ అయిపోతుంది కదా. ఎవరికి వాళ్ళకి అన్ని న్యూక్లియర్ వేటికి అవి సెపరేట్గా ఉంటున్నాయి తప్పితే ఒక చోట గుమికూడట్లేదు కదా. అది మన జీవన విధానం వల్ల కూడా కావచ్చు, జీవన విధానం వల్ల, వేగవంతమైనటువంటి జీవన విధానం వల్ల కూడా కావచ్చు. అన్నిటినీ మించి మేము ఒక మాట మాట్లాడతాము. ఇది ఇవాళ నేను టెక్నికల్గా ఒక సైకాలజిస్ట్గా ఉపయోగించే పదమనే కాదు, మన భారతీయ జీవన విధానంలో ఆ మాటకు వస్తే ఈస్టర్న్ కలెక్టివ్ కల్చర్ ఎక్కడైతే ఉంటుందో అందులో జీవన విధానంలో ఎంపతి ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా, సహానుభూతి. అంటే మీలాగా మీ స్థానంలో నేను నిలబడి ఆలోచించగలగడం. అలా ఎప్పుడైతే ఆలోచిస్తామో అది తల్లి బిడ్డల మధ్య సహజంగా ఉంటుంది మేడం అంటారేమో, తల్లి బిడ్డల మధ్య కాదు, కుటుంబంలో అందరి మధ్య ఉండేది ఒకప్పుడు. ఒక అన్నో తమ్ముడో తప్పో ఒప్పో చేసినప్పుడు వాళ్ళకి అండగా మిగతా వాళ్ళు నిలబడేవాళ్ళు, తప్పు చేస్తే సరిదిద్దేవాళ్ళు, వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళు, వాళ్ళని బయటికి తీసుకొచ్చే నయాన భయాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం. అందుకనే చెప్తున్నా కదా, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. అవును అవును, నా కుటుంబానికి నేను అకౌంటబుల్, నాకు నేను అకౌంటబుల్. ఇప్పుడు నీకు మొరాలిటీ లేదా, నీకు కాన్షియన్స్ లేదా అని మీరు ఎవరినన్నా ఏ కుటుంబంలో వాళ్ళే ఎవరినన్నా అడిగారనుకో, అట్లాంటప్పుడు వాళ్ళు నా కాన్షియన్స్ ఎందుకు దెబ్బతినాలి? అవును, నేను సంతోషంగా ఉండడం ముఖ్యం,
దానికోసం నీకే నేను ఎప్పటికీ కట్టుబడి ఉండాలని రూల్ ఏం లేదు కదా, నాకు సంతోషం అనేది కావాలి కదా అని అన్నారు అనుకోండి, దానికి సమాధానం ఏది? నువ్వెవరు నన్ను అడగడానికి అని అన్నారు అనుకోండి, నీ జీవితం నీది కదా, నువ్వు అసలు తప్పులే చేయలేదా, నువ్వు అసలు జీవితంలో ఏ తప్పులు చేయలేదా, అయినా నువ్వు నా తప్పులు అడగడానికి నువ్వెవరు, నీ జీవితం నువ్వు గడుపుతున్నప్పుడు, నీకు ఇష్టమైన చీర నువ్వు కట్టుకుంటున్నప్పుడు నేను నాకు ఇష్టమైన డ్రెస్ నేను వేసుకోకూడదని నువ్వెవరు చెప్పడానికి అని అన్నారు అనుకోండి. నిజమే కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. కరెక్ట్. అందుకనే అంటున్నా, మనం వీ స్పేస్కి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తామో ఓవర్ ఎంఫసిస్ ఆన్ మీ స్పేస్ ఇంత ప్రముఖంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగని మిగతా వాళ్ళు వాళ్ళకంటూ జీవితంలో అసలు సమయమే ఉండేది కాదా? ఉండేది. కరెక్ట్. ఉండేది, లేకుండా ఏమీ లేదు. అందరికీ తగినంత స్పేస్, తల్లిదండ్రులకు ఉండే స్పేస్ ఉండేది, భార్యకు ఉండేది, పిల్లలకు ఉండేది. ఆ మాటకు వస్తే మీరు మీ అమ్మమ్మల్ని, ఆ తరాల వాళ్ళని ఎవరినన్నా ఉన్న వాళ్ళని ఎవరినన్నా కదిలిస్తే ఆ ఇళ్లల్లో అందులో ఆడమగ తారతమ్యాలు కూడా వాళ్ళకి ఇంత చేటు ఇప్పుడు కనిపిస్తున్నంత ఇదిగా లేదు. ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళని అడగకుండా మేనత్తల్ని, తల్లిని, పిన్ని, నాయనమ్మ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సలహా అడిగేవాళ్ళు. అవును. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ముసలి తల్లిదండ్రులు కాదమ్మా, మధ్య వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు కూడా కాదు. ఫర్ ఎ యంగ్స్టర్ 10 ఏళ్ల పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడానికి కూడా వాళ్ళు సంకోచిస్తున్నారు. నేను ఎవరిని చెప్పడానికి, వాట్ డూ ఐ నో, దే నో వాట్ దే నీడ్ అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. దారుణం కదండి. అంటే పేరెంట్స్ అంటే ఒక్కటేంటంటేనమ్మా, మనం జడ్జిమెంటల్గా మాట్లాడలేము. రియాలిటీని, ఇది రియాలిటీ, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దీన్ని ఎలా మెరుగుపరుచుకోగలం, ఈ ఉన్న రియాలిటీలో మనం ఎలా జీవన విధానాలను సాగించగలుగుతాం. మరీ దిగజారిపోకుండా, మరీ ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకోకుండా, కష్టపెట్టుకోకుండా, ఎవరి స్పేస్, మీరు మనం ఇందాక అనుకున్నట్టు ఎవరి స్పేస్ వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఎలా కలిసి ఆ కూటమి ఉంటుంది చూడండి, యూనిటీ ఉంటుంది చూడండి, అది స్టిల్ హౌ కెన్ బి మెయింటైన్.